స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. ధవళవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా. ధవళవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. తో కీర్తించినా తీర్చలేము నీ రుణమును. విస్తార తైలము నీకిచ్చినా తీరునా నీ త్యాగము. 1000 నోళ్లతో కీర్తించినా తీర్చలేము నీ రుణము. విస్తార తైలము నీకిచ్చినా తీరునా నీ త్యాగము. నలిగిన నా హృదయ గీతిక అందుకో స్తుతి మాలిక. నలిగిన నా హృదయ గీతిక అందుకో స్తుతి మాలిక. స్తుతి 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 స్తోత్రార్హుడా, స్తుతి 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 పాత్రుడా. స్తుతి 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 స్తోత్రార్హుడా, స్తుతి 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 పాత్రుడా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే ఘనత. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించి దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పునీత మత్తాయి గారు రాసిన వార్త 14వ అధ్యాయము 14 నుండి దైవ వచనములు. యేసు ఒడ్డును చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థతపరచును. సమయమున శిష్యులు ఆయన సమూహమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇంకా వారిని పంపివేయుడు, పళ్ళ పట్టలకు వెళ్ళి వారికి కావలసిన
ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వారికి భోజన సదుపాయాలములను చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీయో లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకొని రండు అని చెప్పి యేసు ఆ జన సమూహములను పచ్చిగా బయల మీద కూర్చుండని ఆజ్ఞాపించును. ఆ 5 రొట్టెలను 2 చేపలు తీసుకొని ఆకాశ వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చును. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపలు నిండా ఎత్తిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, 18వ సామాన్య ఆదివారంలోనికి మనం ప్రవేశించినప్పుడు దేవుడు ఈరోజు ఈ పవిత్ర నిమిషములో ధ్యానం చేసుకొని ఆ దేవుని యొక్క ఆత్మను పొందటానికి ఇచ్చినటువంటి సువార్త భాగము మత్తాయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 14 నుండి వచనములే. 14వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చూస్తా. యేసు ఒడ్డునూరు చేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. చూడండి, యేసు ప్రయాణం చేసి ఒడ్డును చేరి ఆ గొప్ప జన సమూహాన్ని చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థతపరచును. జాలిపడి వారిని చూచినప్పుడు జాలిపడియారు. ఎందుకని? యేసయ్య చూచినప్పుడు అనేక మందికి వ్యాధులతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులై ఉన్నారు. మన జీవితంలో మనకు తెలుసు 3 రకాలుగా వ్యాధులు మనకు వచ్చేస్తుంది. 3 మండలములో ఈ వ్యాధి మనల్ని బాధిస్తుంది. ఒకటి మానసిక వ్యాధి, అది మనలోనికి చివరి డిప్రెషన్లోనికి పోతుంది. ఆశించినది దొరకలేదు, లేకపోతే నష్టాలు వచ్చి చాలా విధాలుగా కుటుంబంలో శాంతి లేని, సమాధానం లేని సమయంలో వచ్చే ప్రాబ్లం ఏమిటి అని అర్థం కాలేక సమస్యలలో మునిగిపోయినప్పుడు మానసిక ఒత్తిడి అంటారు, వ్యాధి ఉంటారు. ఇంకా శారీరమైన వ్యాధి మనకు అందరికీ తెలుసు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన మనకు వచ్చే వ్యాధి. ఒక్కొక్కరు దగ్గు, లేకపోతే జలుబు, ఇదంతా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తోటి, లేకపోతే దానికి సంబంధించి శరీరానికి బలహీనపడినప్పుడు ఇమ్యూనిటీ పవర్, ప్రతిరోధ శక్తి మనకి నష్టమైపోయినప్పుడు వచ్చినటువంటి వ్యాధి చాలా విధాలుగా ఉంటుంది. ఇదంతా మనకు తెలుసు. ఇంకా 3వ రకం ఏమిటి? 3వ మండలం ఆత్మీయ మండలములో. ఆత్మీయ మండలంలోని వ్యాధి ఏమి? మన పాపమే. పాపము వలన మన జీవితంలో దేవుని యొక్క ఆత్మ నిర్జీవమైపోతుంది. ఇలాగే వ్యాధిగ్రస్తులను చూచి యేసయ్య బాధపడి ఉండున, జాలిపడి ఆ వారిని చూచి జాలిపడిపోయినారు. అలాగా జాలిపడి వారందరినీ స్వస్థతపరచినటువంటి పనిబాటులో యేసయ్య మునిగిపోయినారు. సమయం ఎంత అయింది కూడా అని తెలియకుండా వారికి విడుదల ఇవ్వాలని, జీవం ఇవ్వాలని, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆ గ్లోరీ లేదా దేవుని యొక్క ప్రేమ తన నోటి మాటల ద్వారా వారిని తాకి స్వస్థతపరచాలని ఆశతో
యేసయ్య అలాగ ఉండిపోయిన. అప్పుడు యేసయ్య అలాగే ఆ వ్యాధిగ్రస్తుల యొక్క బాధలు చూచి వారిలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలుటానికి ఆ వాక్య పరిచయం చేసుకొని ఉన్నప్పుడు శిష్యుల యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పినట్టున్న మాటయే 14వ అధ్యాయం 15వ వాక్యము. సాయం సమయమున శిష్యులు ఆయన సమూహమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు. చూడండి, 3 కార్యములే శిష్యులు యేసయ్యకి మనవి చేస్తున్నా. నిర్జన ప్రదేశం ఇది. నిర్జన ప్రదేశము, టైము, సమయము అతిక్రమించినది. 3వది ఏమి? ఇక వారిని పంపివేయుడు. పంపివేయుడు. చూడండి, టు ఫైండ్ అవుట్ అండ్ ద టైమ్ ఇస్ లేట్. టైం ఇందా పోయింది, ఇంకా ఇక్కడ నిర్జన ప్రదేశం అంటే ఎవరు మనకు ఆదుకోవటానికి లేవు, ఎవరు అభయం ఇవ్వటానికి లేవు. కాబట్టి మన బుద్ధికి మంచిది ఏమిటి? వీరిని పంపివేసి స్వస్థంగా కూర్చోటమే అని. యేసయ్య అది ఒప్పుకోవటలే. కారణం ఆ శిష్యులు యేసయ్య ఆ దేవుని యొక్క ఆత్మలో ఉన్న శక్తి తెలుసుకోలేకపోతున్నారు. శిష్యులు తమలో ఉన్న బుద్ధిలో ఆశ్రయిస్తున్నా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వాక్యంలో ప్రభువు మనకి ఇచ్చినటువంటి సందేశం ఏమనగా, ఇర్మియా 17:5, ప్రభువు ఇట్లు నడుగుచున్నాడు, నన్ను విడనాడి నరును నంబువాడు, నరమాతృని మీద ఆధారపడవాడు శాపగ్రస్తుడు. ప్రభు దేవుని విడనాడి ప్రభు నరుని నమ్మి నరుని మాత్రం ఆధారపడవాడు శాపగ్రస్తుడు. వారికి ఐశ్వర్యం రాదు, దేవుని యొక్క మహిమ రాదు. కాబట్టి శిష్యులతో ప్రభు అంటున్న మీరే వారికి భోజనాలు సదుపాయాలు దయచేయాలి, వారిని పంపవలసిన పనియే లేదు. దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించి ఈ వ్యాధిగ్రస్తులతో ఉన్నటువంటి బాధతో కూడినటువంటి వారిని మనమే ఆదుకోవాలి. శిష్యులైతే తమ శక్తి మీదే వారు ఆశ్రయిస్తున్నా. యేసయ్య తండ్రి దేవుని మీదే ఆశ్రయిస్తున్నా. అలాగా తండ్రితో ప్రార్థన చేస్తే సమస్తము సాధ్యమే అని ఆ లోతైన విశ్వాసము ఆ యేసయ్యకి ఉంటుంది. కాబట్టి యేసయ్య వారితో అన్నారు, మీరు ఈలోగా సంబంధమైన కార్యములో మనసుంచకూడదు, మీ బుద్ధిలో మనసుంచకూడదు. ఈలోగా సంబంధమైన శారీరక సంబంధమైన కార్యాలే. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వాక్యముల ప్రభువు మనకు నేర్పించిన గారు 7-8. ఏలైనా శరీరచ్చను నెలకొనిన మనస్సు, ఏలైనా శరీర వాంఛలు నెలకొల్లిన మనస్సు దేవుని శత్రువు, అది దేవుని ధర్మమునకు లొంగదు, లొంగి ఉండలేదు. శరీరానుసారముగా జీవించేవారు దేవుని సంతోషపెట్టలేరు. శరీరానుసారముగా జీవించిన వారు ఎన్నటికి దేవుని సంతోషపెట్టలేదు. దేవుని యొక్క ఆత్మానుసారం మనం జీవించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క పిలుపది. తండ్రి యొక్క చిత్త ప్రకారం మనం జీవించటానికి మనలో ఉన్న ఆశాభాషలు, మనలో ఉన్నటువంటి కోరికలన్నిటినీ దేవుని సన్నిధిలో సమర్పించి ఆ దైవ శక్తిలో ఆశ్రయించాలి. అలాగే ఆశ్రయించినప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యములో ప్రభు తెలియచేసే ఏమనగా, విశ్వాసరహితుడగు ఏ మానవుడును దేవుని సంతోషపెట్టలేడు. విశ్వాసం చాలా ముఖ్యమైనది. ప్రతి కార్యములో మనం చేసినప్పుడు బాధలు దెబ్బలు వచ్చినప్పుడు ఇదిగో విశ్వాసముతో మనము నడచినప్పుడు దేవుడు తప్పకుండా మనకి చేపట్టుకొని నడిపించిన దేవుడే. అప్పుడు విశ్వాసరహితుడైన వ్యక్తికి ఎన్నాటికి దేవుని సంతోషపెట్టడానికి కుదరదు. మరియు దేవుని చేరవచ్చు ప్రతి వ్యక్తి
దేవుడు ఉన్నాడనియు తన కొరకాయ వెదకవారిని ఆయన ప్రతిఫలము ఇచ్చుననియు విశ్వసించవలను. చూడండి, ఆయన వెదక్కిన వారికి తప్పకుండా ఆయన ప్రతిఫలం ఇస్తారు. ఇది మన హృదయం నుండి వచ్చిన ఒక అగ్ని. ఈ అగ్ని మనలో జ్వలన చేసినప్పుడే ఆ ప్రభు సన్నిధులు ఎన్నాటికి ఎప్పటికి కానీ మనకి ప్రభు మీద ఆధారపడి ప్రతి కార్యాలు చేయటానికి సాధ్యమవుతుంది. అప్పుడు ఏమి, ఆ దైవశక్తులు ఆశ్రయించినప్పుడు ఎన్నాటికి మనకు ఏదానికి కొరత రాకుండా దేవుడే నడిపిస్తారని గట్టి నమ్మకము మనల్ని చాలా ఆనందముతో విశ్వాసముతో నడిపిస్తారు. ఇప్పుడు చేయి పైకెత్తి, మీకు ఆవగించినంత విశ్వాసము ఉండిన ఎడల ఈ పర్వతముతో ఇక్కడి నుండి తొలగి పొమ్ము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదనని మీతో వక్కాణించుచున్నాను. చూడండి, మనకు ఆవగించినందుకు విశ్వాసం ఉంటే చాలు. మన జీవితంలో కొండవలే వచ్చిన సమస్యలో తెగిపోవాలనేది మారిపోతుంది. అదేవిధంగా మన జీవితంలో దేవుని మీద ఆధారపడినప్పుడు ఎటువంటి ఏ కార్యాలకి అసాధ్యమైనది లేదు. దేవుడు అంద సమస్తం మనకు సాధ్యంగా చేసిన దేవుడే మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వాక్యములో సారా విశ్వాసం మనకు అక్కడ చూడవచ్చు. సారా వయస్సు మరలినదైనను విశ్వాసము వలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను. చూడండి, చాలా శారీరమైన విధంగా ఆమెకి ఇంకా ఎటువంటి ఛాన్స్ లేదు గర్భవతి అవటానికి. కానీ విశ్వాసమైన శక్తి ద్వారా ఆమె గర్భవతి అవటానికి కృప వరము దేవుడు అనుగ్రహించినారు. ఇప్పుడు ప్రియలార, ప్రతి కార్యానికి మనకు కావలసినటువంటి ఆ దేవుని మీద ఆధారపడి ఉన్న ఆ జీవితమే. ఈ జీవితంలో మనము ఆ దైవశక్తిలో ఎల్లా వేళలా ఆశ్రయించాలి. యెషయా గ్రంథములో 52వ అధ్యాయం 12వ వాక్యముల ప్రభు అప్పుడు మనకిచ్చినటువంటి సందేశం ఇది. 52:12. కానీ మీరు వెగ్గరముగా వెళ్ళిపోనక్కరలేదు. మీరు వేగముగా వెళ్ళిపోవాల్సి అక్కర్లేదు. ఇచ్చటి నుండి పారిపోనక్కర్లేదు. ఇచ్చటి నుండి పారిపోకనక. చూడండి, బాధలు చూచి ఆ సమస్యలు చూచి ఈ ఇంటిని నా ఇంటికి, ఈ దేశం నా ఈ దేశానికి వెళ్ళాల్సిన పని లేదు, అక్కర్లేదు. ఇంకా ప్రభువు మీకు ముందుగా నడుచును. ఆ ప్రభువు నీకు ముందుగా నడచును. ఇశ్రాయేలు దేవుడు మీ వెనువెంట వచ్చును. ఇశ్రాయేలు దేవుడు మీ వెనువెంటే వచ్చును. మన దేవుడు మన వెంటే వచ్చేది దేవుడే. ఏదో ఒక చోటులో ఆకాశముల దూరముల నుండి పారి చూచిన వాడు కాడు. మన దేవుడు మనతో పాటు ఉన్నవాడే. ఆ దేవుని నమ్మి ఆ ప్రభు మాటలో మనము ఆధారపడినప్పుడు దేవుని యొక్క గొప్ప అనుగ్రహం మనకు వస్తుంది. కీర్తన 119వ అధ్యాయం 11వ వాక్యముల ప్రభువు మనకి ఇచ్చిన సందేశం అది. కీర్తన 119:11 వాక్యము. నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండాను. నేను నీకు ద్రోహముగా పాపం చేయకుండాటకు. చూడండి, పాపం చేయకుండా ఉండటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలబెట్టుకుంటే. నీ వాక్యమును నా హృదయమున నిలబెట్టుకుని. అప్పుడు దేవుని యొక్క వాక్కు అనగా ఆత్మను నా హృదయంలో నిలబెట్టుకున్నప్పుడు దేవుడికి ద్రోహం చేయకుండా ఉండటకు కృప మనకు లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కృపే ప్రియలారా మనకు చాలా అత్యవసరమైనది. ఆ కృప మనకు వచ్చినప్పుడు ఏమి, మనము ఆ ప్రతి కార్యాలు దేవుని మీద ఆధారపడి చేస్తారు. అలాగ ఆధారపడి చేసిన వారికి ఉన్న గుణము కీర్తన 46వ అధ్యాయం 10వ వాక్యములో ప్రభు తెలియచేస్తున్నాం. కీర్తన 46:10. మీరు నిశ్చలముగా నుండి నేను దేవుడనని
తెలిసికొనుడు. సకల జాతులలోను సర్వభూమి మీదను నేనే సర్వభౌముడను అని అతడు వచించుచున్నాడు. భూమిలో ప్రతికారికి సర్వభౌముడు నేనే, కాబట్టి నీ నిశ్చలముగా ఉండండు. అలాగ నిశ్చలముగా ఉన్నప్పుడు, నా మీద ఆశ్రయించి నా నీడలో ఉన్నప్పుడు మీ సమస్త కార్యం నెరవేరుతుంది. అందుకే నరకమకాండం 14వ అధ్యాయం 14వ వాక్యములో 14 వాక్యముల ప్రభు తెలియచేయనిదేమనగా, యావే మీ పక్షమున యావే నీ పక్షమున శత్రువు ఓడించటానికి యావే మీ పక్షములో ఉన్నారంట. ఇంకా పక్షమున పోరాడను, మీరు కదలక మెదలక ఉండు. మీరు కదలగా మెదలగా ఉండు. మీ దేవుడు మీ పక్షములో ఉంటున్నారు. ఇంకా నీ సత్తునే భయపడటానికి అక్కరలేదు. దేవుడు మీ పక్షములో ఉంటున్నారు కాబట్టి కదలగా మెదలగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యమే దేవుడు, ఈ శక్తియే దేవుడు తన శిష్యులకి ఇచ్చి మత్తయి సువార్త 14వ అధ్యాయము 16 నుండి చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 16, 17. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. చూడండి, ప్రజలలో తమలో ఉన్నటువంటి బలహీనత వారు చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పడం, మనమే వారికి భోజనం ఇవ్వాలి. అప్పుడు దేవుడు ఏం చేసి, యేసయ్యకి తెలుసు వీరిలో లేవు, వీరెప్పుడు విడదీసి మా వల్ల కాదన్నారులే. కానీ దేవుడు ఆ తండ్రి దేవుని ఆశ్రయించి ఏం చేశారు, ఆ తండ్రి దేవుని శక్తితో ఈ 5 రొట్టెలు 2 చేపలు అక్కడ వచ్చిన వారికి సంతృప్తి పొందేటట్టు అది మల్టిప్లై చేశారు, అందరికి వచ్చేటట్టు మార్చినారు. అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వాక్యం. మత్తయి 14:19. యేసు ఆ జన సమూహములను పచ్చిక బయలు మీద కూర్చుండండి అని ఆజ్ఞాపించెను. 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. చూడండి, యేసయ్య ఏం చేశారు, తనకున్న మానవ స్వభావంతో ఉన్నటువంటి తన శిష్యుల దగ్గర ఉన్నటువంటి ఈ భౌతికమాయ ఈ కుళ్ళిపోయిన రొట్టెలు తండ్రి దేవుడి చేతిలోకి సమర్పించి ప్రార్థన చేస్తున్నా. ఆ దేవుని యొక్క మహిమ దానిలో వచ్చి నింపడానికి, అప్పుడు జీవం లేనిటువంటి ఆ రొట్టెలకి జీవం వచ్చే ఆహారంగా మారింది. అందుకే యోహాను సువార్తలో 6వ అధ్యాయం 48వ వాక్యములో, యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వాక్యముల ప్రభు తెలియచేయనిది ఏమనగా, జీవాహారము నేనే. చూడండి, ఈ ఆహారం మీకు భుజించినప్పుడు మీ వ్యాధులంతా పోతుంది. ప్రేరారా, ఈరోజు మనము అనుదినం ఈ దివ్య భోజనం మనం స్వీకరిస్తున్నాం. అది పవిత్రమైన బలి. ఆ పవిత్రమైన పూజా బలి ద్వారా ఆ మనలో ఉన్న వ్యాధులని తొలగించటానికే దేవుడు ఇదిగో ఇది నా శరీరమని నా రక్తమని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆ దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప శక్తిని ఆశ్రయించాలని కోరుకుంటూ మనకు పవిత్రమైన పూజా బలి దేవుడు స్థాపించినారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ పవిత్రమైన పూజా బలి యొక్క అవసరం ఏమిటి అని యోహాను సువార్త 6వ అధ్యాయము 51లో ప్రభు విస్తారంగా తెలియజేస్తున్నాం. 6వ అధ్యాయం 51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారము నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారం నేనే. ఈ ఆహారము ఎవడైనా భుజించినచో
వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఈ లోకములో జీవించటానికి దేవుడిచ్చిన ఏకైక ఆహారము, వేరొక ఆహారం ఇవ్వబడలే. మనకిచ్చే ఒక్క ఆహారం దివ్య ప్రసాదం. ఈ దివ్య ప్రసాదం మనం స్వీకరించినప్పుడు ఆత్మీయంగా ఉన్న రోగముల నుండి, అనగా పాపపు స్వాధీనం నుండి, పాప భారము నుండి, అలానే మనలో మానసికమైన వ్యాధుల నుండి, బాధల నుండి, శరీరములో ఉన్న మారా రోగము నుండి విడుదల వస్తుంది అని ప్రభు తెలియచేస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆ దేవుడు మనకాయ మాత్రం, తన బిడలకాయ మాత్రం ఇచ్చిన గొప్ప ఔషధమే ఆ దివ్య ప్రసాదం. ఈ దివ్య ప్రసాదం మనం స్వీకరించి ఆ యేసయ్య శక్తి మనము అనుదినం అనుభవించినప్పుడు కీర్తన 145 అధ్యాయం 13వ వాక్యముల ప్రభు తెలియచేయనిదేమనగా 145:13 నీ రాజ్యము శాశ్వతమైనది. ఆ దేవుని రాజ్యము శాశ్వతమైనది. నీ పరిపాలనము కలకాలము కొనసాగును. నీ పరిపాలన సదాకాలము కొనసాగించబడు. దేవుని యొక్క పరిపాలన మనలో ఎల్లప్పుడూ నిలబడుతుంది. దివ్య ప్రసాదం ద్వారా దేవుడు చేసేది ఏమి? దేవుని యొక్క పరిపాలన మన బుద్ధిలో కానీ, మన మనస్సులో కానీ, శరీరం మీద ఆ దేవుని యొక్క పరిపాలన ఎల్లప్పుడూ స్థిరముగా శాశ్వతంగా నిలబడాలి. కీర్తన 145 అధ్యాయం 8-9 వాక్యముల ప్రభు తెలియచేయనిదేమనగా, ప్రభువు దయాపూరితుడవు, కరుణానిధి, సులభముగా కోపపడవాడు కాదు, కృపామయుడు. అతడు అందరికీ మేలు చెయ్యును. తాను కలిగించిన ప్రాణికోటిని అంతటిని నెనరుతో చూచును. చూడండి, ప్రతి ఒక్కరికి కరుణతో, దయతో, కనిగిరమతో చూస్తారు. కొలోస్యులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యములు ఇదే వాక్యం మనం వింటాం. అది దివ్య ప్రసాదం ద్వారా దేవుడు అనుభవించే శక్తి, ఆ దేవుని యొక్క మహిమ, ప్రతి నిమిషం నోటి నుండి గానముల ద్వారా దేవునికి స్తుతించుకొని ఉన్నప్పుడు ఆ శక్తి కోటి బిడలకి, వారికి శక్తి మన మాటల ద్వారా ఇవ్వటానికి సాధ్యమవుతుంది. ఇంకా చదువు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలను. పూర్తి విజ్ఞానంతో ఒక్కరినొక్కరు బోధించుకొనిచు బుద్ధి చెప్పుకొనడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయడం. చూడండి, మన దివ్య ప్రసాదం ద్వారా మన హృదయములో దేవుని యొక్క సందేశాన్ని, దేవుడు చేసే అద్భుత కార్యాలు గానముల రూపములో, భక్తి రూపములో, అలానే పాటల రూపములో ఎదుటి వారికి సాక్షులుగా ఇచ్చినప్పుడు అనశ్వరమైన ఆహారము అనుదినం మనకు భుజించి జీవించి ఆ శాశ్వతమైన జీవిత దారిలోనికి, ఆ ప్రయాణంలో మనకు కొనసాగించటానికి సాధ్యమవుతుంది. ఆ శాశ్వతమైన ఆహారమే జీవాహారమైన దివ్య ప్రసాదం. ఈ దివ్య ప్రసాదాని కోసం మనం వెతకాలని ప్రభు యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యములు మనకు సెలవిస్తున్నాం. 6:27 అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. శాశ్వతం కాలేని భోజనానికి మీరు శ్రమింపవలదు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. నిత్య జీవము ఒప్పుకున్నటువంటి శాశ్వతమైన భోజనానికి మీరు శ్రమింపాలి. అది దివ్య ప్రసాదం బిడలారా. యేసయ్య ఇచ్చేది అది జీవాహారముగా. ఆ వాక్యం ద్వారా వ్యాధిగ్రస్తులపై జాలిపడి వారిని చేసి స్వస్థతపరిచేది జీవాహారమే వాక్యం ద్వారా. అదేవిధంగా భౌతికమైనటువంటి రొట్టెల ద్వారా, అంటే ఆ రోజు యేసయ్య చేసే పవిత్రమైన పూజ ఏర్పాటు చేశారు. పరలోకం నుండి దేవదూతలకు ఇచ్చిన ఆహారం యేసయ్య వారికి పంచిపెట్టేటప్పుడు వారందరూ తృప్తి పొంది ఉన్నారు.
బిడలారా, ఈ లోకములో దేవుని యొక్క ఆత్మ పొంది జీవించటానికి దేవుడు మనకు మాత్రమై ఇచ్చే ఏకైక ఔషధం, గొప్ప అద్భుతం దివ్య ప్రసాదం. ఇది అనుదినం భక్తితో పవిత్రతతో సిద్ధపాటు కలిగి మనము పాల్గొన్నప్పుడు ఆసక్తి మనకు వస్తుంది. ఇప్పుడు దేవుని యొక్క మహిమలో ఎటువంటి రోగ పీడకలు లేకుండా దాన్ని దాటిపోయే శక్తి మనకు లభిస్తుంది. దానికోసం ప్రార్థిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకుని అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు, దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా. 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 ప్రియులారా, ఈ ఆరాధనలో 36 మంది పవిత్రాత్మ వరదానముతో నిండి దేవుడు ప్రత్యేకంగా అభిషేకించి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క వ్యక్తికి రాత్రి నిద్ర లేకుండా బాధపడుతున్నాం, అటువంటి ఆ వ్యక్తికి సుఖ నిద్ర ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరియు అరికాలిలో చాలా బాధపడుతున్న, నడవడానికి వీళ్ళగా తీవ్రమైన నొప్పితో ఉన్న వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తామా? నీవు నాకు తోడుండగా నేను కృంగిపోనయా, నీవు నా పక్షానుండగా నేను ఓడిపోనయా, నీవు నాకు తోడుండగా నేను కృంగిపోనయా, నీవు నా పక్షానుండగా నేను ఓడిపోనయా. పడిపోయిన చోటనే నిలబెట్టేవాడివి, నే ఏడ్చిన చోటనే ఆనందమిచ్చేవాడివి. పడిపోయిన చోటనే నిలబెట్టేవాడివి, నే ఏడ్చిన చోటనే ఆనందమిచ్చేవాడివి. నీవు నాకు తోడుండగా నేను కృంగిపోనయా, నీవు నా పక్షానుండగా నేను ఓడిపోనయా. చీకటిలోయలో నడిచినా భయపడనయ్యా, నీ సన్నిధియే నాకు వెలుగై నిలిచనయ్యా. గాయపడిన హృదయాన్ని ప్రేమతో హత్తుకున్నావు, కన్నీటి ప్రతి బొట్టును ముత్యముగా మార్చినావు. చీకటిలోయలో నడిచినా భయపడనయ్యా, నీ సన్నిధియే నాకు వెలుగై నిలిచనయ్యా. గాయపడిన హృదయాన్ని ప్రేమతో హత్తుకున్నావు, కన్నీటి ప్రతి బొట్టును ముత్యముగా మార్చినావు. నీవు నాకు తోడుండగా నేను కృంగిపోనయా, నీవు నా పక్షానుండగా నేను ఓడిపోనయా. తుఫానులు
మార్చలేవయ్యా, నీ వాక్యమే నాకు బలమై నిలిచేనయ్యా. లోకము నన్ను విడిచిన నీవు విడువలేదయ్యా, ప్రేమతో నా జీవితాన్ని నూతనముగా చేసావయ్యా. తుఫానులు ఎదురైనా నన్ను కదిలించలేవయ్యా, నీ వాక్యమే నాకు బలమై నిలిచేనయ్యా. లోకము నన్ను విడిచిన నీవు విడువలేదయ్యా, ప్రేమతో నా జీవితాన్ని నూతనముగా చేసావయ్యా. నీవు నాకు తోడుండగా నేను కృంగిపోనయ్యా, నీవు నా పక్షానుండగా నేను ఓడిపోనయ్యా. రేపటి మార్గము నాకు తెలియకపోయినా నా చేయి పట్టుకొని ముందుకు నడిపించేవాడివి. అంతము వరకు నాతోనే ఉండెదనని చెప్పినావు, నిత్య జీవా నిరీక్షణతో నా హృదయాన్ని నింపినావు. రేపటి మార్గము నాకు తెలియకపోయినా నా చేయి పట్టుకొని ముందుకు నడిపించేవాడివి. అంతము వరకు నాతోనే ఉండెదనని చెప్పినావు, నిత్య జీవ నిరీక్షణతో మా హృదయాన్ని నింపినావు. నీవు నాకు తోడుండగా నేను కృంగిపోనయ్యా. పరిశుద్ధ పరమాదివేశ్వ ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమాదివేశ్వ ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమాదివేశ్వ ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. 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 అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మమ్మల్నందరినీ మమ్మల్నందరినీ మా కుటుంబములో ఉన్న కుటుంబములో ప్రతి ఉన్న ఒక్కరిని ప్రతి ఒక్కరిని అనుగ్రహించి అనుగ్రహించి దీవించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఈ ఆరాధనలో ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పించి ప్రార్థిస్తాం. ఈరోజు వచనము మత్తాయి సువార్త 14వ అధ్యాయం 14వ వాక్యం. యేసు జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థతపరచును. అబ్బాదండి యేసు నామములు ఈ వాక్యం యొక్క అనంతమయ శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా హైదరాబాద్ అండి స్వాము జోనేఫ్ అరుణారెడ్డి కుటుంబము, బాల ప్రణద్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వారికి పవిత్ర ఆత్మతో నింపబడి వారి జీవితం మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఆనంద కుమారి యంగర్ బ్రదర్ శ్రావణ్కి మంచి ఆరోగ్యం, కిడ్నీ రోగమైన విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవ సునీల్ రెడ్డి ప్రసన్న కుటుంబము మంచి ఆరోగ్యం దయచేయాలని, బిడ్డలైన దివ్య, ఫర్జన్ రెడ్డి మరి పవిత్ర ఆత్మతో నింపబడటానికి, మరి జై ఆందోని రాహుల్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ స్వామ అరుళప్ప రెడ్డి ఆరోగ్యమ్మ కుటుంబము, స్వామ కీర్తి రెడ్డి మణి మాణిక్యమ్మ, నిర్మల రజీనా ఆటమ్మ, స్వామ జోనేష్ రెడ్డి వారు ప్రార్థన సహాయం అడిగినారు. పవిత్ర ఆత్మతో నింపబడి దైవ సేవ చేయడానికి కోరుకుంటూ, ఏరవ శౌర్యలు జోసఫ్ రెడ్డి, ఫాతిమా రాణి మంచి ఆరోగ్యాన్ని కోసం, దీప్తి
స్నేహ వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. నూజివీడు నుండి ఫాగర్ కృపావేణి కుటుంబము 7 రోజులు వారు ఈ ఆరాధన నడిపిస్తున్నారు. వాళ్ళ స్పాన్సర్ చేసి ఉన్నారు. మరి ముఖ్యంగా గ్లాడీస్ బిడకి పవిత్రాత్మతో నింపబడటానికి, సరితకి మంచి స్త్రీకి మంచి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ వారు ఈ మంచి కార్యాలు చేస్తున్నా వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఏలూరు నుండి లిల్లీ కుమారి బాలరాజు అప్పుబాధ విడుదల పొందడానికి, మరియు ఏలూరు నుండి మోక్షరాణి మంచి ఆరోగ్యాన్ని కోసం, మేరీ ఏలూరు నుండి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి పాపులమ్మ శ్రీకాంత్ రెడ్డి జీ వారికి హౌస్ బ్యాంకులో దేవానుగ్రహాని కోసము, కొత్త పార్ట్నర్ మంచి సంబంధాల దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు నాగార్జున సాగర్ నుండి వరలక్ష్మి వారికి ట్రాన్స్ఫర్ కావాలని ఆశతో ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ జ్యోతి ప్రభాకర్ రెడ్డి కుటుంబం బాల జషిత్ రెడ్డి మరియు శివృత్తు రెడ్డి వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని, అని శాంతి వాసుకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, అందోని అనుదీప్ రెడ్డికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి చిన్న బందని జోఫ్ సంధ్య వారి వర్షితకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి మేరీ దీపిక ఉద్యోగాని కోసం, మేరీ మంచుల బ్యాంకులోని పేపర్ వారికి తిరిగి పొందటానికి దేవుడు కరుణ చూపించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి పాపయ్యరెడ్డి సుజాత బిడ్డలకి దేవుడు వారు నడిపించిన హాస్టల్లో పిల్లలందరూ స్కూళ్ళలో కూడా పవిత్రతో పిల్లలందరూ దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తిరుమల రెడ్డి అన్వేషరెడ్డి మేరీ పిఆర్ విశ్వ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. రవళి ప్రశాంత్ రెడ్డి సంతాన భాగ్యాని కోసం, సుప్రియ బాలేశ్వరరెడ్డి సంతాన భాగ్యాని కోసము, దివ్య జోసఫ్ సంతాన భాగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి గాది ధనరాజు రెడ్డి మంచుల బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, మరియు కందుల మర్రెడ్డి మరియు మరియమ్మ బిడ్డలకు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, స్వప్న మేరీ శ్లీవ ఫైనాన్స్ ప్రాబ్లమ్ విడుదల పొందడానికి వారు బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. లూర్ద రెడ్డి దేవుడు చేసిన మేలులకు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి అందోని త్రేసా బిడ్డలకి 2 కుమారులకి పవిత్రాత్మతో నింపబడడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ జోఫ్ మేరీ మర్యాదాస్ కుటుంబము, అఖిల్కి మంచి ఉద్యోగము, అదేవిధంగా మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మధురై నుండి అనిదాకి మేకల వర్షిత్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించి, సందీప్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించి అప్పబాధ విడుదల పొందడానికి, హుస్సూరు నగర్ నుండి రమ నూతన హౌస్ కట్టడానికి కోరుకున్న దేవుడు అన్ని విధాలుగా, మధురై నుండి అనిద మేఘల వర్షిత వారికి బ్రైట్ ఫ్యూచరు, మరియు సందీప్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మధురై నుండి అనిద మేఘల వర్షిత్కి మరియు సందీప్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించని వారి అప్పు బాధను విడుదల పొందడానికి, సూర్నగర్ నుండి రమ నూతన ఇల్లు కట్టబోతున్న వారికి అన్ని విధాలుగా కార్యాలు సమకూర్చాలని కోరుకుంటూ, హైదరాబాద్ జడ్డు జ్యోతి సుధాకర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి సింధు ప్రియ ప్రణత రెడ్డి నవ్య వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, రమంతపూర్ణ తోట ఆరోగ్యమ్మ దైవానికి రాని కోసము, మరి ఆరోగ్యమ్మ కుమారుడు వత్సవకి దేవుడు సంతాన భాగ్యం దయచేయాలని, ఫియోష్కి విశ్వాదేవుడు అనుగ్రహించాలని, దీపిక రెడ్డి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, కోదాడండి కే ప్రసాద్ ఫేచ్ ఫబ్రీన బిడ్డలు పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. పుష్పకుమారి సైమన్ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రదీప్ శ్యామల
షియాన్షన్ వారికి దైవానుగ్రహాని కోసం, రాజేష్ ఫిందుజ సంతాన భాగ్యం అప్పుబా విడుదల పొందటానికి, ఆస్ట్రేలియా నుండి షారముల సురేష్ రెడ్డి స్ఫూర్తి ఫంగల్ పావ్ దైవానుగ్రహాని కోసము, జమ్మాపురం నుండి జార్జ్ రాణి వేలాంగణి జయరాజు సుచాద శౌరి వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, సూర్యాపేట నుండి పూతోట సుశీల పి నిఖిల్ నిగారిగా దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి మరియా ఫేద సుందర్ రెడ్డి బిడ్డల దైవ భక్తితో నడవడానికి, రమణపేట నుండి వినయ్ కుమార్ మంచి ఉద్యోగం మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, వరంగల్ నుండి వినయ్ కుమార్ ఫేద యుఎఫ్ఏలో వారు ఉంటున్నారు, వారికి ఉద్యోగములు ఎక్స్టెన్షన్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పటినా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. మత్తాయి 4:14 యేసు జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థత వరచున బాధండి యేసునామలో ఈ వాక్యం యొక్క అనంతమైన అధికారముతో శక్తితో ప్రార్థిస్తున్నాము. ఈ ఆరాధన ప్రార్థన సహాయ అడిగినటువంటి హైదరాబాద్ హేమలత చిందపుల్ల క్రాంతికి మంచి సంబంధాలు, ఉదయ స్వరాజు ఉద్యోగము, కరీంనగర్ నుండి వేమలపొడి జోస్పీన జోజర్ దైవాన్ని అనుగ్రహించాలని, విజయవాడని కాట కార్తీక శీర్ష దైవానుగ్రహాన్ని దయచేసి కుటుంబంలో ఐక్యముతో ఉండటానికి, హైదరాబాద్ విజయ దేవయ్య బిడ్డలకి మంచి భవిష్యత్తు, వారికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి దివ్య సుమంద్ శ్రావంతి నికేష్ ప్రవళిగా దైవానుగ్రహాని కోసము, బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి కవిత కుమారి ఆర్మీ ప్రిన్స్ ఆరోన్ వారిని ఆశీర్వదించి వారు నడిపించిన అర్నాల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోన ప్రతి ఒక్కరిని పవిత్ర అభిషేకింపబడటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. విజయవాడ నుండి ఈదర కంచర్ల నీలయ డబ్బు సమస్య విడుదల పొందడానికి, హైదరాబాద్ గాది మంచుల కీర్తికి మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ నుండి సౌజన్య విజయ అరుణ ప్రమీల భాస్కర్ రెడ్డి లిల్లీ మంచుల మరియమ్మ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, భువనగిరి ఆనంద్ కళ్యాణ్ కిషోర్కి మంచి ఉద్యోగము, వారి కంపెనీ ద్వారా వచ్చినటువంటి అప్పు బాధలు విడుదల పొందడానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి అనిత కిరణ్ వారు నడిపించిన దేవుని మహిమ గ్రూపులో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, హైదరాబాద్ నుండి కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని, మరి తన్వీర్ దీప్తి వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఆరోగ్యమేరి నల్గొండ నుండి కుమారుడుకు మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు విక్టోరియా రాణి వినయ్కి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి గాలి జోసఫ్ జాన్ దైవానుగ్రహాని కోసము, ఏరవా బాలరెడ్డి కుటుంబము పవిత్రాత్మతో నింపబడటానికి, అంబాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. మత్తాయి 14:14 యేసు జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థత వరచును. అంబాదండ యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ఈ ఆలయానికి ప్రార్థన సహాయ అడిగిన వారందరూ సమర్పిస్తున్న హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి చిన్నపరెడ్డి వారికి సాలరీ పెండింగ్ బిల్లు దేవుడు అనుగ్రహించాలని, కరీంనగర్ నుండి తుమ్మా ప్రణది కోర్టు సమస్యలను విడుదల పొందటానికి, మరియు నల్గొండ నుండి ఫిఫ్త్ అన్యా మేరీ ఉదయ ప్రణది దంపతుల దేవుడు ఆశీర్వదించాలని, ప్రదీప్ రెడ్డి శృతి యుఎఫ్ఎల్ని వారికి ఉద్యోగం ఎక్స్టెన్షన్ దేవుడు అనుగ్రహించాలని,
కర్నూలును తోర్గూరు ఆర్తరు వి పాపమ్మ దేవానికి రాను కోసము హైదరాబాద్ అనిత రాయపరెడ్డి పవిత్రాత్మతో అభిషేకపడి అపూర్వకి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మరి ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి దేవానికి రాను కోసం ఒంగోలు నుండి ప్రకాశ్ సరళకుమారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మడంబళ్ళ నుండి జ్యోతిరెడ్డి దేవానికి రాను కోసం వరంగల్ సునీత బాలరెడ్డి సాగిత్ అఖిల్ వారిని ఆశీర్వదించి వారిలోని అప్పు బాధను విడుదల దయచేయటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. అబాదండి ఏసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భవరమే ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మత్తాయి 14:14 యేసు జాలిపడే వారిలో వ్యాధిగ్రస్తులను స్వస్థత వరచును. అబ్బాదండి యేసునామలు ఈ వాక్యమే ఆనందమై యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈ పవిత్ర ఆరాధనలు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా హైదరాబాద్ సుచాత రమేష్ రెడ్డి, అంచెలి అఖిల్ ఆదిత్య వారిని దేవుడు ఆశీర్వదించాలని, సుమలత ఫ్రాన్ దేవానికి రాని కోసము, హైదరాబాద్ ఆగ్నేష్ రెడ్డి ఫాతిమా దేవానికి రాని కోసము, ట్రీఫా టీచర్ హైదరాబాద్ నుండి దేవానికి రాని కోసం, హైదరాబాద్ నుండి రోఫ్లీన ఇన్నయ్య బిడ్డలకి మంచి భవిష్యత్తు మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ ఫరిదా బాలరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ హైదరాబాద్ జ్యోతి రవి బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ కే ఆరోగ్యరెడ్డి బిడ్డల దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ కవిత శ్రీనివాసరెడ్డి బిడ్డలకి ఇచ్చివని విశ్వదేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ లూర్ద్ మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే విడుదల పొందటానికి, హైదరాబాద్ లూర్ద్ రెడ్డి జ్యోతి అప్పు బాధ విడుదల పొంది వారు హాస్పిటల్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ, మరి బహమూర్ నగర్ నుండి పి అన్నమ్మ దేవానికి రాని కోసం, మడంబళ్ళ నుండి 50 రూబీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మడంబళ్ళ నుండి ప్రకాశమ్మ సుందరెడ్డి కాంచన దేవానికి రాని కోసము, నల్గొండ జుడ్డు రాణి అభిలాష్ రెడ్డి బాల మరియా తనుజ మరియా హత్విద దేవానికి రాని కోసము, నల్గొండ ఫెలినా లోషెఫ్ దేవానికి రాని కోసము, నల్గొండ కుమారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి వారి ఆ యొక్క కోరికను దేవుడు దీవించాలని కోరుకుంటూ, నల్గొండ ఆరోగ్యమేరు సుప్రియ షౌరెడ్డి జోన్ ఫకీర్త్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ ఫెలఫ్టీనా బిడ్డలకి పవిత్రాత్మతో నింపబడటానికి దేవానికి రాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ బాలతరేఫ దేవానికి రాని కోసము, నల్గొండ అబ్దురన్ సుర్జన్ రెడ్డి దంపతుల దేవుడు ఆశీర్వదించాలని, నల్గొండ అభినయ్ రెడ్డి మేరీ మానుఫిని దేవానికి రాని కోసము, అందోండరెడ్డి నక్షత్రం కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. అనంతపురం నుండి మేరీ అమ్మ దేవానికి రాని కోసము, అనంతపురం నుండి మేరీ మలాది దేవానికి రాని కోసము, ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేషరెడ్డి చేసిన ఐరనిఫా వారు చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, బ్రాహ్మణప్పుల నుండి జోసఫ్ రెడ్డి మీద ఆరాధ్య దేవానికి రాని కోసం వారికి రావాల్సిన అమౌంట్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ మంచి ఆరోగ్యం దయచేసి అనిత రాజేష్ దేవుడు దీవించాలని కోరుకుంటూ, వెల్లటూరు మేరీ రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, వెల్లటూరు బేదు శ్రీకాంత్ నిర్మల జెఫికా వారికి దేవానికి రాని కోసం అప్పు బాధలు విడుదల పొంది మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బాదండి ఏసి నామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. మత్తాయి 14:14 యేసు జాలిపడి వారిలో వ్యాధిగ్రస్తులను స్వస్థత వరచును. బాదండ యేసునామని ఈ వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతను బట్టి ఈ ఆలయానికి ప్రార్థన సహాయం అడిగిన
ఫిఎఫ్ఏ అనారోగ్యంతో ఉన్న వారందరూ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ముఖ్యంగా 50 ఫాతిమా, 50 మరియా సుందరి, 50 విజయలక్ష్మి, 50 విన్ఫిండీనా, 50 జ్యోతి వారు ప్రత్యేకంగా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఫిఎఫ్ఏ కాంగ్రిగేషన్కి సుపీరియర్ జనరల్ అయినటువంటి హైదరాబాద్ అండి వట్టి జవమలమ్మ గారు కాంగ్రిగేషన్ 500 పై ఉన్నటువంటి అమ్మగారు అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, గుంటూరు ప్రావిన్స్కి చెందిన ఇమాకులేట్ మేరీ ప్రావిన్స్కి చెందినటువంటి ప్రావిన్షియల్ అమ్మ అయినటువంటి సుపీరియర్ శౌర్యలమ్మ గారు అమ్మగారు అందరినీ పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కోనాఫీమె నుండి రాళ్ళజాని దుర్గా ప్రసాద్ మరియు తాలేపూడి ప్రతాప్ కుమార్, రాళ్ళ శ్రీదేవి దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హత్వాన్న విజయ ప్రణయ్ మిథిల్ దేవానుగ్రహాని కోసము, హత్వాన్న మా పవిత్రాత్మతో నింపబడటానికి, హత్వాన్యస్వమ చేసిన బిడలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, కడప నుండి కే నిర్మల జోజరెడ్డి బిడల దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఢిల్లీ నుండి జ్యోతి దేవానుగ్రహాని కోసము, ఆస్ట్రేలియా నుండి ఉషాల దేవానుగ్రహాని కోసము, అమరావతి నుండి భారతీయ రమారావు బిడలని దేవభక్తితో నడవడానికి, మరియు బుత్తు సముద్రం నుండి చైతన్య తరుణ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, బళ్ళారి నుండి షేక్ మేరీ ప్రవళిగా అనుష వారు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి మైరపల్లి కవిత అజయ్కి మంచి ఉద్యోగం చేయాలని, హైదరాబాద్ నుండి మేరీ మార్తమ్మ, ఉదయ భాస్కర్, రవి, తేజ, కీర్తి, ఎఫ్ మేరీ నిగారిగా రత్నిమా దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి నవీన్ ఫరీదా మంచి అలవాటు దేవుడు దయచేయాలని, హైదరాబాద్ పవిత్ర అజిత్ రెడ్డి అప్పబాధ విడుదల మంది చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ ప్రదీప్ కుమార్ శ్యాముల దేవానుగ్రహాని కోసము, పుష్పాంజలి హైదరాబాద్ దేవానుగ్రహాని కోసము, భద్రాచలం నుండి చలవండి శ్రీనివాస్ దీపిగా ఫైనాన్షియల్ ప్రోమణ విడుదల పొందడానికి, భద్రాచలం నుండి వై జయఫుదా దేవానుగ్రహాని కోసం, బ్రాహ్మణపుల నుండి శౌర్యుల ఆరోగ్యరెడ్డి అందోణ రెడ్డికి దేవుడు చేసిన మేలు వందనాలు తెలియజేస్తూ ఇంకా మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి రాణి పశుల వంశీకి మంచి మ్యాచింగ్ దయచేయాలని, హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియ గొర్రె దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి రోజమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ నుండి రత్నమేరి రత్నకుమారికి మంచి సంబంధాలు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి రోస్ మేరీ ఫాందాస్ దేవానుగ్రహాని కోసం, అబ్బా తండ్రి యేసు నామములో బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిని మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. మత్తాయి 14:14 యేసు జాలిపడి వారిలో వ్యాధిగ్రస్తులను స్వస్థత వరచును. అబ్బాదండి యేసు నామములో ఈ వాక్యమే అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నారు. మరి ముఖ్యంగా జర్మనీ నుండి సింధు, చందన రెడ్డి, లయో ఆయుష్ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశ మంచి ఉద్యోగం దయచేయాలని, గాగిలపూర్ నుండి తిరుమల జ్యోతి, ప్రశాంత్ రెడ్డి మంచి ఆరోగ్యం దయచేసి వారి అమ్మడిపోవడానికి హౌస్ తొందర అమ్మడిపోవడానికి కృప కోసము, గాగలపూర్ నుండి పోతురెడ్డి, శ్రవణ్, జోఫ్, షోరెడ్డి దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. దుబాయ్ నుండి ఫేదాల్, ఉర్దూ, రూయిన్ ఈవెంట్ వారు చేసినటువంటి ప్రోట్రాన్స్ కంపెనీ ఆశీర్వదించాలని, దుబాయ్ జార్జ్ శ్రావణి వారికి దేవుడు మంచి సంతాన భాగ్యము మరి మంచి ఉద్యోగం దయచేయాలని, ఈస్ట్ గోదావరి అమలాపురం, గుమ్మల, లూరుదు పవిత్రాత్మతో నింపబడటానికి, ఈదరుని బాలకోటమ్మ మంచి ఆరోగ్యము, ఈదరుని గోల జ్యోతి బిడ్డలకి పవిత్రాత్మతో నింపబడటానికి, గురమచ్చి వినోద్ ఈదరి నుండి మంచి భవిష్యత్తు కోసము, విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు మంచి ఉద్యోగం దయచేయాలని, మరి కానడని శేష్ బాబు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, కానుండి జోసఫ్ దివ్య సంతాన భాగ్యాని కోసము, శ్రీకాకుళం నుండి విమల కుమారి దేవానుగ్రహాని కోసము, మరియు ప్రకాశం నుండి మేరీ రాణి అనిధికి మంచి ఉద్యోగం దయచేయాలని,
రెండు చింతల నుండి పునిత అఖిల రెడ్డికి ఉద్యోగాని కోసము, మరి రామగుండం నుండి ఏరవ ఫుర్ణ టోనీ రెడ్డి సాగిత రెడ్డికి మంచి పవిత్రాత్మతో నింపబడడానికి, రామంతపురం నుండి అల్లెన్న రాణి జూనియర్ రెడ్డి రమ్య కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, శంషాబాద్ నుండి తుమ్మ శిలివారెడ్డి నిర్మల దేవానికి రాని కోసం, సంపత్ కుమార్కి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, వైశాఖ నుండి శ్రీదేవి జయకుమార్ మంచి ఆరోగ్యం దయచేయాలని, పులమర్ ఫెర్టి జ్ఞానప్రకాశ్ బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, వరంగల్ నుండి దయాగర్ రెడ్డి రాజదీప్తి పిల్లలకి దైవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి ఫింగరాయ్ బస్వాని పాస్కా మేరీ దేవానికి రాని కోసం, వరంగల్ రచన ఇన్నారెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, గుంటూరుని పూతోట ప్రభావరు శౌర్యరాణి ఆరాధ్య దేవాన్ని మంచి ఆరోగ్యం దయచేయాలని, గుంటూరు రాయపరెడ్డి లేదా మంచి రాయపరెడ్డికి వచ్చిన అనారోగ్యమైన విడుదల పొంది మంచి ఆరోగ్యం దయచేయాలని, ప్రణీల రెడ్డి సింధు దేవానికి రాని కోసం, సందేవ్ రెడ్డి శృతి దేవానికి రాని కోసము, గుంటూరు శారద దేవానికి రాని కోసం, గుంటూరు వత్సవకుమారి దేవ సేవ చేయడానికి కావలసిన ఆరోగ్యాన్ని కోసం, గుంటూరు లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసం, గుంటూరు మరణిని ప్రదీప్ రూప ఆరది దైవ ప్రణాళిక ప్రకారం వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, గుంటూరు టీ అన్నమ్మ శోభడలే గారి అని ట్రీఫ్ వారికి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, కర్నూలు నుండి దొందు అందోనమ్మ దేవానికి రాని కోసము, జడ్చర్ల నుండి లలిత అప్పబాను విడుదల పొందడానికి, ఏరవ షోరెడ్డి గారికి మంచి ఉద్యోగము, మరియు ఖమ్మండి రమాదేవి కుటుంబ శాంతి సమాధానం కోసము, పద్మ మంచి ఆరోగ్యాన్ని కోసం ఖమ్మండి ప్రార్థన సహాయ అడిగినారు. మరి ఖమ్మం నుండి భార్గవరెడ్డి షాగజ మంచి ఆరోగ్యాన్ని కోసము, తాలేచరుడి తుమ్మ మర్రెడ్డి ప్రణది ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడం, తాలేపల్లి ప్రమీల దేవానికి రాని కోసము, తడేపలే పద్మావతి షార్ముల మీరి మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియు తణుకు నుండి విశ్వరావు అరుణ మీరి దేవానికి రాని కోసం, తణుకు నుండి శేషుబాబు నిర్మలదేవి దేవసేవ చేయడానికి కావలసిన శక్తి ఆత్మతో నింపబడడానికి ప్రార్థన సహాయ అడిగినారు. యూకే నుండి ఆశీష్ రెడ్డి పిఆర్ విశ్వదేవుడు ఆశీర్వదించాలని, యూఎఫ్ఎల్ ఎరవ బాలసాగిత రెడ్డి ఎంఎఫ్టీలో ఉన్నత విజయం పొందడానికి, వైశాణి పుష్ప సునీల్ కుమారుడికి మంచి ఉద్యోగము, అందోని లోన్ క్లియరెన్స్ కోసం కుమారుడైన చైతన్యకి మంచి ఉద్యోగము దయచేయాలని, వైశాఖ నుండి కోణ జీవన్ ఖరీదారు జ్యోతి వారికి మంచి ఉద్యోగం దయచేయాలని, దీప్తి అజయ్ కుమార్ వైశాఖ నుండి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అంబాదండ యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భవనమే ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. మత్తాయి 14:14 యేసు జాలిపడి వారిలో వ్యాధిగ్రస్తులను స్వస్థత పరచును. అబ్బాదండ యేసునామలు ఈ వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతని బట్టి ఈ ఆరాధనల ప్రార్థన సహాయ అడిగిన వారందరిని సమర్పిస్తాం. తాలేచరండి ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి దేవానికి రాని కోసం, తాలేచరణ దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, తాలేచరణ వెన్నయ్య శ్యామల రాజశేఖర్ రెడ్డి రణీయ దేవానికి రాని కోసం, తాలేచరండి సింగరాజు బాల అనురాగ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, తాలేచరండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్య దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ అన్య మీరు వినయకి విశ్వదేవుడు ఆశీర్వదించాలని, బాలస్పందన ప్రదీప్ రెడ్డి హైదరాబాద్ వారికి మంచి భవిష్యత్తు దయచేయాలని, హైదరాబాద్ ఫాతిమా దేవానికి రాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ రవీంద్ర రెడ్డి అప్పబారం విడుదల పొందడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ ఉడుమల మీరిదే మాదేవి జోజరెడ్డి బిడ్డల దేవభక్తితో నడవడానికి, విజయ జోజరెడ్డి హైదరాబాద్ నుండి పిల్లలకి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, విజయమేరి ప్రశాంత్ కుమార్ బిడ్డలకి దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కర్నూలు నుండి జయన్ అన్నమ్మ దేవానికి రాని కోసం, మిలిటరీ కాలనీ కర్నూలు మరీదాసు సుశీలమ్మ బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, నూతనపల్లి
దొందు రాజు ఫౌజన్ సంతాన భాగ్యం దేవుడు అనుగ్రహించినందుకు వందనాలు తెలియచేస్తూ, మరి కర్నూలు నుండి డోన్ శేఖర్ రెడ్డి ఉషా రాణి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేసి అప్పు బాధలను సమస్యను విడుదల పొందడానికి, నాగర్ కర్నూలు భయపడి ఆరోగ్యమేది మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, బెల్లంకొండ నుండి వేణి వాణి రిత్తిక్ ప్రభుత్వ విశ్వ దేవుడు ఆశీర్వదించాలని, ఒంగోలు నుండి ఇస్రాయిల్ దేవానుగ్రహాని కోసం, ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగాని కోసము, ఒంగోలు నుండి వెంకటపేట రమణయ్య దేవానుగ్రహాని కోసం, బిరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం, బిరంగిపాలెం నుండి అలన్ సుందరమ్మ కుమారుడికి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, నల్గొండ తుమ్మ ఇన్నఫమ దేవానుగ్రహాని కోసము, నల్గొండ కడవండి తుమ్మ అన్న మేరీ ఏలియాస్కి మంచి ఆరోగ్యం చేయాలని, మరి నల్గొండ ఏరవాళ్ళు ఊర్దు మీద దేవానుగ్రహాని కోసం, అబ్బాదండ యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందండి మరి వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. మత్తాయి 14:14 యేసు జాలిపడే వారిలో వ్యాధిగ్రస్తులను స్వస్థతపరచున బాధండ్రి యేసునామలి వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. కర్నూలు జయన చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, మరి కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో బ్రిజిట్ వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నూతనపల్లి అందోని మార్తమ్మ బిడ్డల దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు గోల్కొండ నుండి మంచుల అరుణ్కి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, గోల్కొండ మంచుల ప్రతివరెడ్డి మంచి ఆరోగ్యం దయచేయాలని, గుండక్కల నుండి గూవెల అన్నమ్మ దేవానుగ్రహాని కోసం, గన్నవరం నుండి గోటిపడ్డి లక్ష్మీ సురేశ్వర కోటేశ్వరమ్మ రమేష్ దేవానుగ్రహాని కోసము మా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దేవానుగ్రహాని కోసం, వరంగల్ నుండి ఇల్లి మేరీ రిత్తిక్ పోలరెడ్డి ఫేద రెడ్డి వారికి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, వరంగల్ ఫరీదా సుందర దేవానుగ్రహాని కోసము, కుమారుడికి మరియు బిడ్డలకి మంచి దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరి నల్గొండ నుండి చిన్నమ్మ ప్రవళికి గవర్నమెంట్ ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ, మరియు మేరీ స్టెల్లా బిడ్డలకి మంచి ఉద్యోగం దయచేయాలని నల్గొండ నుండి కోరుకుంటున్నాం. నల్గొండ మిథున్ ప్రియాంక దంపతులు ఆశీర్వదించాలని, ప్రీతం రెడ్డి సింధు వారికి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగిన విశ్వ కోసము, మరియు నల్గొండని పుట్టి శాంత మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి సిలివమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. గాగలపూర్ నుండి తోమస్సమ్మ చేసిన విశ్వ దేవుడు ఆశీర్వదించాలని, గాగలపూర్ లెల్లి మేరీ కుమారుడికి పిఆర్ విశ్వ దేవుడు ఆశీర్వదించాలి. గాగలపూర్ సెలెస్టీన్ అప్ప విడుదల పొంది కుమారుడికి మంచి సంబంధాలు దయచేయాలని, మల్లెవర కమ్మెల్ రాజు రాగుల్ తేజ గుండూరు నుండి పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి అందోని ట్రీఫా వారి బిడల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ ఏరవ ఆనందరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రవళికి ఫ్రీ సీట్ దేవుడు దయచేసి లాన్ ప్రోగ్రాం విడుదల పొందడానికి, ఏరవ మర్రెడ్డి సునీత దేవానుగ్రహాని కోసము, మరి హైదరాబాద్ అన్నమ్మ తరుణ్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బాదండ్రి యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. మత్తాయి 14:14 యేసు జాలిపడే వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థతపరచడం బాధండి యేసునామలు ఈ వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి హృదయరాజు మంచి ఆరోగ్యాన్ని కోసము, ఇన్నయ్య లోకేష్ తమ్మికి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, హైదరాబాద్ జయపోల్ రెడ్డి కుటుంబంలో పవిత్రామతో నింపబడటానికి, జ్యోతి సురేష్
హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి బిడ్డలు దేవభక్తితో నడవడానికి, మరి వరంగల్ శోభారాణి సుందరెడ్డికి మంచి అలవాటు దేవుడు దయచేయాలని, వరంగల్ నుండి ఫింగరాయి విజయమోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు శాంతి సమాధానం నింపబడటానికి, జంగముడి ఆరోగ్యమ్మ కుమారుడికి బ్రైట్ ఫ్యూచర్ దయచేసి అఖిల్కి మంచి సంబంధాలు, అందోన్నరెడ్డి లూర్ద మీరు దేవానికి రాని కాఫు అరుణ కాఫు ఆరోగ్యరెడ్డికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు భవానీ గురువారెడ్డి అప్పుబా విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు గుంటూరు నుండి స్ఫూర్తికి మంచి సంబంధాలు ఉత్సాహదేవుడు ఆశ్రయించారు రోజు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జి మనోజరుడే రమ్య దేవానికి రాని కాఫు ఎలిజబెత్ కుమారుడు నోయల్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, దొండేటి విజయభాస్కర్ రెడ్డి దేవానికి రాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినట్టు సునితారెడ్డి రషీద్ రెడ్డి సమాధాన భాగ్యాన్ని కోసము, తిప్పారెడ్డి కళ్యాణి శ్రీకాంత్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, వరప్రకాశరావు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, కాఫ్ విజయమోహన్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, మల్లెవరపు జోసఫ్ అప్పుబా విడుదల పొందటానికి, మరియా కావి జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, మెట్టు ప్రియాంక ఉద్యోగాని కోసము, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమవుడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యద్దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కేడులా నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, కమెంట్స్తో ప్రేయర్ గిఫ్ట్ అడిగిన వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తాం. నా కృపాపరాధకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును, మీ నీతి నీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా బర్లగిల మోహన్ కుటుంబము మరియు గొల్లమేరి పౌడైన కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. బోయపట్టు త్రేసా ప్రాపర్టీ ఇష్యూ నుండి విడుదల పొందడానికి, మరి అగిదా బస్సాని హస్బెండ్కి వచ్చినటువంటి పారాలసిస్ రోగమైన విడుదల పొంది కుటుంబము క్షేమములు నడిపించడానికి, రోస్మేరీ హైదరాబాద్కి మొగాళ్ళ నొప్పి నుండి విడుదల పొందడానికి, మరణీని రాణి మంచి ఆరోగ్య దేవుడు దయచేయాలని కోరుకుంటూ, సోయాఫ్టెల్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గ్రేస్ మైకల్ గ్రాండ్ చిల్డ్రన్కి దేవుజ్ఞానం దయచేయాలని, ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యము, సూరపల్లి అందోని నిమ్మగడ్డ రాజ్య జ్యోతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, వాటి రోసులేని దేవానికి రాని కోసము, గుంటూరు జోనబ్రా దేవానికి రాని కోసము, రోస్మేరీ కుమారుడుకు పరీక్షలో మంచి ఉన్నత విజయం పొందటానికి, ఆరోగ్యరాజు సంతాన భాగ్యాని కోసం, ఆగ్నేష్ రాణి ఉద్యోగాని కోసం, అనితారాణి అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అనిల్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, గుండకలండి కుస్మా ఇన్నయ్య కుమార్ బిడ్డలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, మరమ్మడి సుజాత దేవానికి రాని కోసము, జుల్లేరు వేణి పవిత్రామత నింపబడడానికి, మేరీ కుమారుడికి ఉద్యోగాని కోసం, మేరీ లక్ష్మి మంచి ఆరోగ్యము, పి చందన మంచి ఆరోగ్యము, పెండయ్య జ్యోతి బిడ్డలకు ఉద్యోగము, పునుకుమార్టి జయకుమార్ ఫైనాన్షియల్ విడుదల పొందడం, పుట్టి బాలతరేసా దేవానికి రాని కోసం, రెండం జోజిరెడ్డి దేవానికి రాని కోసం, శైలజారెడ్డి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, సుశీల పవిత్రాత్మతో నింపబడడానికి, టోన్ ఫోన్ పిన్ హీరో దేవానికి రాని కోసం, యు సునీతారెడ్డి దేవానికి రాని కోసం, వట్టి శౌరులు దేవానికి రాని కోసం, మేరీ సునీత దేవానికి రాని కోసము, సత్యప్రకాశ రెడ్డి అనితకి నీఫ్ గ్రీన్ కార్డు దేవుడు దయచేయాలని, తిరుమల రెడ్డి సుందర్ హేమబిందుకి మంచి భవిష్యత్తు దయచేయాలని. అబ్బా తండ్రి యేసు నామములో
ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమే ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసునామములో మమ్మల్నందరినీ మమ్మల్నందరినీ ఈ పవిత్ర నిమిషము ఈ పవిత్ర నిమిషము మీ గుడి కష్టముతో మీ గుడి కష్టముతో అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. ప్రియులారా, మనం సమర్పించిన ప్రతి ఉద్దేశములు అమ్మ మరియమ్మ గారి యొక్క ఆ బంగార కష్టముతో ఆ మరియమ్మ గారి యొక్క విమల హృదయములు సమర్పించి నిత్య సహాయమాద ప్రతిష్టాజమని చెప్పుకొని అమ్మ తల్లి యొక్క సహాయం కోరుకుందాం. దైవజనని పరిశుద్ధ మరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘము మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతి క్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్తులముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మా మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమందాతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచుండిరి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటి పైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశము నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండును తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశమనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. 7 రోజులు 7 వారాలు ఈ ఆరాధన నడిపించడానికి ముందుకు వచ్చినటువంటి సాగర్ని అనుగ్రహించమని బిడలకి గ్లాడీఫ్కి దైవ జ్ఞానముతో నింపబడటానికి పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమవుడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశమనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఈ రోజు రేపు ప్రారంభించినటువంటి వడకమ్మలో పాల్గొనే ప్రతి ఒక్క బిడ్డలని అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమే ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర, తెలంగాణ, ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని
అనుగ్రహించమని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములు సేవ చేసిన బిషప్ తండ్రి గారందరినీ, గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశగారందరినీ అనుగ్రహించి ఆత్మతో నింపబడటానికి దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. ప్రియులారా, దేవుడు ఇప్పటి వరకు మనలందరినీ అనుగ్రహించినందుకు నిండు హృదయంతో వందనాలు తెలియచేస్తూ అప్రభు యొక్క ఆశీర్వాదం మోగరించి స్వీకరించి మన కుటుంబాన్ని ఆశీర్వదించమని దాహముతో ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. జగతి జ్యోతిగా జపమాల మాతగా మమ్ము కాచె దైవ రూపమా, కాంతి పుంజమా, కరుణ నిలయమా, పరము చేర్చే ధన్య మార్గమా. జగతి జ్యోతిగా జపమాల మాతగా మమ్ము కాచె దైవ రూపమా, కాంతి పుంజమా, కరుణ నిలయమా, పరము చేర్చే ధన్య మార్గమా. వీడిపోని వీడలేని అవనిధాయిక అమ్మా మరియా శరణు వీడమ్మా. వీడిపోని వీడలేని అవని